అండ్ జనరల్‌గా ఏంటి అంటే క్లయింట్ ఇంటర్వ్యూ అంటే ఫస్ట్ ఏంటి అంటే క్లయింట్ ప్రాజెక్ట్ మీద అవగాహన ఉండాలి. రైట్? ప్రాజెక్ట్ మీద అవగాహన ఉండాలి. ప్రాజెక్ట్ అంటే మనం ఇంకా కంపెనీలో జాయిన్ అవ్వలేదు కదా! రైట్? ఆ ప్రాజెక్ట్ మీద మనకెలా అవగాహన వస్తుంది? ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ వర్క్ చేసిన, ఆల్రెడీ మనం పని చేసిన ప్రాజెక్ట్ మీద డెప్త్ నాలెడ్జ్ అనేది మనకుండాలి. డెప్త్ నాలెడ్జ్ అంటే ఏంటి? డెప్త్ నాలెడ్జ్ అంటే అసలు ఈ ప్రాజెక్ట్‌ని ఎందుకోసం పిక్ చేస్తున్నాం? గొర్రెల్లాగా వాళ్ళేదో చెప్పారు, టాస్క్‌లు ఇచ్చారు. నేను చేశానన్నట్లు ఉండకండి. మీరు మన జీవితంలో ఎప్పుడు ఎదగలేము. ఎప్పుడైనా గాని ఒక వర్క్ చేస్తున్నప్పుడు, ఒక పని చేస్తున్నప్పుడు ఈ పని ఎందుకు చేస్తున్నాం? ఈ పని చేయడం వల్ల కంపెనీకి ఏ విధంగా ప్రాఫిట్ అవుతుంది? ఏ విధంగా కంపెనీ ఎందుకు కంపెనీ నా చేత ఈ వర్క్ చేయిస్తది? ఇవన్నీ ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించకుండా మనం ఆలోచించేది ఏంటంటే, వాళ్ళు నాకు టాస్క్ ఇచ్చారు. నాకు కోడింగ్ వచ్చు కాబట్టి నేను కోడింగ్ చేసేసా. వాళ్ళు నాకు టాస్క్ ఇచ్చారు. నాకు అసైన్ చేశారు. నేను చేయాలి కాబట్టి నాకు జీతం ఇస్తున్నారు కాబట్టి నేను చేసేసిన టైమ్ టు టైమ్ అయిపోయింది ఖతం. టాటా బై బై. నెవర్ ఎవర్ థింక్ లైక్ దిస్. ఎప్పుడైనా గాని ఆ ప్రాజెక్ట్ ఏంటి? ఆ ప్రాజెక్ట్ అనేది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది? దానివల్ల బెటర్ అండర్‌స్టాండింగ్, బెటర్ ఔట్‌పుట్ అనేది నువ్వు కంపెనీకి ఇవ్వగలుగుతావు. అండ్ అది మంచి కంపెనీ, మంచి కొంచెం నీ కష్టాన్ని గుర్తించి అప్రైల్ ఇస్తే ఓకే. నో ప్రాబ్లమ్. ఒకవేళ ఇవ్వకపోయినా నో ప్రాబ్లమ్. ఆ నేర్చుకున్న పని, ఆ అర్థం చేసుకున్న ఆ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా మనకి యూజ్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ అండర్‌స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది మనం ఏం చేస్తారంటే, మనం ఏదైతే డొమైన్ వర్క్ చేస్తున్నామో, మనం ఒక డొమైన్ మీద వర్క్ చేస్తున్నామో, ఆ డొమైన్ అసలు ఎందుకు యూజ్ చేస్తారో చాలా మందికి తెలీదు. డొమైన్ ఎందుకు పనిచేస్తుంది? ఆ డొమైన్ ఏంటి? రైట్? మన డొమైన్ దేనికోసం ఉపయోగిస్తున్నాం అనేది ఆ లైన్ ఆఫ్ బిజినెస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ చాలా మంది ఏం చేస్తున్నారంటే క్లయింట్ ఇంటర్వ్యూలో ఇదొక పాయింట్, ప్రాజెక్ట్ అండర్‌స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డొమైన్ ఎందుకు పనిచేస్తుంది? ఆ లైన్ ఆఫ్ బిజినెస్ అనేది ఇంపార్టెంట్. ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే డమ్మీ ప్రాజెక్ట్స్. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. డమ్మీ ప్రాజెక్ట్స్ పెట్టేస్తాం. సో, ఇప్పుడు మనకొక డౌట్ రైజ్ అవ్వచ్చు. మన వాళ్ళు అడుగుతా ఉంటారు. సార్ మేము పెట్టిందే ఫేక్ సార్. మేము పెట్టిందే ఫేక్. మాకెక్కడి నుంచి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకురావాలి సార్. యాక్చువల్లీ కెరియర్ గ్యాప్ వాళ్ళు ఫేస్ చేస్తున్న అతి పెద్ద ప్రాబ్లమ్ ఇదే. కెరియర్ గ్యాప్ వాళ్ళు లేకపోతే ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకునే వాళ్ళు ఫేస్ చేస్తున్న అతి పెద్ద ప్రాబ్లమ్ ఇదే. దానికి సొల్యూషన్ అనేది చూడండి. రైట్. ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే డమ్మీ ప్రాజెక్ట్ చేస్తాను అని గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీగా దొరికిపోతారు. దొరికిపోయేదానికి ఛాన్సెస్ ఆర్ వెరీ హై.